మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరైన విషయంపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనర్హత వేటు భయంతోనే జగన్ అసెంబ్లీలో కనిపించారని విమర్శించారు. జగన్ ఒకరోజు మాత్రమే హాజరవుతారో లేక కొనసాగిస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీకి ఆ హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయన జగన్ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. మోదీ కాళ్ల మీద పడే అలవాటు జగన్కు ఉందని, అదే అలవాటుతో అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు కూడా చట్టం మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. తన పాలనలో జరిగిన వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే అసెంబ్లీకి రావడానికి ఇష్టపడటం లేదని ఆరోపించారు. ఇక వైసీపీ మాత్రం గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో అసెంబ్లీకి హాజరయ్యే నిర్ణయం తీసుకుంది. శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రేపు లేదా ఎల్లుండి జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారని చెప్పిన జగన్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని సభకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకుంటే అనర్హత వేటు వేయబడుతుందనే భయంతోనే ఆయన హాజరయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 20 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాలను ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించారు. ఈ సమావేశాలకు దాదాపు 9 నెలల విరామం అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. అయితే గవర్నర్ ప్రసంగంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఆందోళనల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గత ప్రభుత్వ పాలనపై 7 శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే పూర్వ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించిందని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే తొలి రోజున వారు సభకు హాజరయ్యారు. ఈసారి సమావేశాలకు గైర్హాజరైతే సభ్యత్వంపై ప్రభావం పడొచ్చని భావించిన వైసీపీ నేతలు చివరకు సభకు వచ్చారు. భద్రతను పటిష్టం చేస్తూ అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల పిఏలకు అసెంబ్లీ ఆవరణలో ప్రవేశం నిరాకరించారు. ముఖ్యమంత్రి మంత్రులను కలుసుకోవాలనుకున్న వారు నేరుగా సీఎంఓకు వెళ్లాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఇక మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నాయకులు హాజరవుతారా లేదా అనేదే ఆసక్తికర ప్రశ్నగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.